హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం। సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి, ఈ బడ్జెట్ లో ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించండి। సంజయ్ కి ఎమ్మెల్యే కేటీఆర్ బహిరంగ లేఖ। ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి చేశారు। ఈసారి కేంద్ర బడ్జెట్లో పవర్ లూమ్ క్లస్టర్ను ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు। సో మాజీ మంత్రి ఎవరు కేటీఆర్, మాజీ చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమంటారు ముద్దుల కొడుకు మాజీ షాడో సీఎం కల్వకుంట్ల తారక రామారావు ఏమంటున్నాడంటే, ఇక్కడ సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి అంటున్నాడు। అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా పర్లేదు, మాత్రం ఆయన కాన్స్టిట్యున్సీకి మాత్రం తీసుకురండి। అంటే ఆపోజిషన్లో ఉన్నా కానీ అదే, అధికారంలో ఉన్నా ఆయనకే, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏది కావాలన్నా ఫస్ట్ ఆయన తర్వాతనే ఆయన కోరిక మొదలు నెరవేరాలి। కాబట్టి ఇప్పుడు ఏంటంటే బండి సంజయ్ ఉన్నన్ని రోజులు బండి సంజయ్ను విమర్శించిండు చాలా రోజులు, ఇప్పుడు ఆయన ఒక మినిస్టర్ కాగానే మళ్ళీ ఈయనకు ఫేవరబుల్గా చేయమని ఈయన రాయబారం చేస్తున్నాడు। ఈ రాయబారం ఎంతవరకు కరెక్ట్ అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా 33 డిస్ట్రిక్టులు చేసిన చంద్రశేఖరరావు సిరిసిల్లకు మాత్రము, కరీంనగర్కు మాత్రము, తర్వాత తిరిగి సిద్దిపేటకు మాత్రము, మెదక్కు మాత్రం బ్రహ్మాండంగా మంచి కంపెనీలు, ఒక ఐటీ శాఖ మంత్రి ఉండి, ఒక చీఫ్ మినిస్టర్గా చంద్రశేఖరరావు ఉండి, వీళ్ళందరూ ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్రం అంతా కొన్ని ప్లేస్లలో ఎలాంటి శాఖ లేకుండా వీళ్ళ అదుపులో వీళ్ళ అందుబాటులో మంచి శాఖలు ఉండి, తర్వాత అక్కడికి తీసుకొచ్చిన కంపెనీలను వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళ హెల్మల్ బాగుపడడానికి చేసుకున్నారు। తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను మాత్రం తీసుకొచ్చేందుకు హోంశాఖకు సహా మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని ఈయన ఒక ఆర్డర్ వేస్తున్నాడు అండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది। తర్వాత తిరిగి ఈసారి కేంద్ర బడ్జెట్లో పవర్ లూమ్ క్లస్టర్ను ప్రకటించాలా, ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు। వీళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్గా ఏమంటారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఎంపీలు ఉన్నప్పుడు అడగలేదు, తిరిగి ఈరోజు మళ్ళా భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ గెలిచిన తర్వాత ఆయన మినిస్టర్ అయిపోయిండు, ఆయనను కోరుతున్నాడు। మరి అది ఎట్లా ప్రతిపక్షం అవుతుంది అర్థమవుతలేదు। తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ, ఇప్పుడు బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి ఇక్కడ పార్లమెంటు, తర్వాత మీకేముంది, ఎవరూ లేరు, అంటే మీకు అడిగేది లేదు కాబట్టి నోటు తెరుచుకొని కూర్చొని వేరే వాళ్ళకు రికమెండేషన్ చేస్తున్నారు। మీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రము మరి కుంటిగాడిదికి మరి ఏమన్నా పళ్ళు తోమినరా, ఏం చేసిరో అది అర్థమవుతలేదు। తర్వాత ఈ విధంగా కేంద్ర మంత్రిగా సిరిసిల్ల నేతలకు సేవ చేసేందుకు ఇదే సరైన సమయమని గుర్తించాలని కోరారు। గురువారం బండి సంజయ్కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు। బండి సంజయ్కి నీకు అసలే పడదాయ మొదలు, భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళను బీఆర్ఎస్కు కళ్ళు నెత్తికుండే ఆ రోజులలో, ఈరోజు ఆయన మినిస్టర్ కాగానే మళ్ళీ కోరడం, అదిగినా ఇంకేందంటే లేని దగ్గర ఎక్కడైతే ఏది పొడగొట్టుకున్నారో వాళ్ళ గురించి ఆలోచన చేయరు, మొదల వాళ్ళ గురించి మళ్ళీ నెక్స్ట్ టైం అన్నా ఆ సిరిసిల్ల నుంచి మళ్ళీ నేను గెలుస్తానా గెలవను అనుకొని ఇక్కడ ప్రజలకు ఏంటంటే ఒక గుర్తుండేటట్టుగా, ఓహో ప్రతిపక్షంలో ఉండిగినా మాకు ఫేవరబుల్ చేస్తున్నారు, మా కాన్స్టిట్యున్సీకి బాగు చేస్తున్నారు అన్నట్టుగా కొత్త డ్రామాలు ఆడుతున్న కల్వకుంట్ల తారక రామారావు, ఇది అందరి ప్రజలకు కనిపిస్తున్నది। 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని సంజయ్ ప్రాంత ఎంపీగా 5 ఏళ్ల క్రితం నుంచి ఉన్న నేతలకు నిరాశ ఎదురైందని తెలిపారు। సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం నుంచి స్పందన లేదని కేటీఆర్ పేర్కొన్నారు। నువ్వు చేయకముందుకే చేసినట్టుగా ఈరోజు కేంద్రాన్ని బ్లేమ్ చేస్తున్నావు। తర్వాత ఈరోజు ఒకప్పుడు బండి సంజయ్ ఏ మినిస్టర్ హోదా లేకపోతే ఈరోజు నువ్వు హోదాలో ఉన్నాడు, నీకు అధికారం లేకపోతే ఆయనను వేడుకోవడం, కాబట్టి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అడగడమని అదొక ఫేక్ న్యూస్ నువ్వు బయటికి వేయడం జరిగింది। తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు నుంచి సిరిసిల్లలో మళ్ళీ నేతల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉపాధి లేక కార్మికులు దుఃఖితోచని స్థితిలో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు। కానీ మీరున్నప్పుడు మాత్రం ఏదైనా పచ్చగానే ఉంటుంది, కాంగ్రెస్ రాగానే ఇప్పుడు నేతన్నలకు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి అంటారు। ఇది ఏంటంటే బాగా అలవాటు అయిపోయింది। ఎందుకంటే ఈ ఫేక్ న్యూస్ చేయడము
మనుషులను బదలాం చేయడము, అధికార పార్టీని బ్లేమ్ చేయడము, మేము ఇంకా అధికారం ఉన్నట్టుగా ఫీలింగు, మైండ్ సెట్, ఇవన్నీ గేమ్లు. ఎందుకంటే చంద్రశేఖరరావుకి ఎలా అయితే దొంగ లెక్కలు, దొంగ కేసులు ఉన్నాయో, ఈ రామారావు గిన తన కొడుకు కాబట్టి తనలో సగభాగం ఉంటుంది. తర్వాత తన బావ అటువంటిది. ఈ మొత్తం ఈ కుటుంబ పరిపాలనకి ఏంటంటే మనుషులను బ్లేమ్ చేసే అలవాటు అయిపోయింది. తర్వాత కేంద్రం సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టరు ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతల కష్టాలు కొంత మేర తీరుతాయని, ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. డైరీలో పోలీసుల పేర్లు ఎవరిని వదిలిపెట్టం. చూశారా, చేసిందే వాళ్ళయ్య ఫోన్ ట్యాపింగు. సిరిసిల్లల ఎవరిని వాళ్ళ దాంట్లో నిలబెడితే ఎవరు గెలవలేదు, అధికార పార్టీకే గెలుపు. తర్వాత అక్కడ నిలబడడం జరిగింది. ఈరోజు కరెక్ట్గా కష్టాలు మొత్తం కొంతమేర తీరుతాయంట. వీళ్ళు ఉన్నప్పుడు తీరలే, కానీ ఇప్పుడు వచ్చినాయంటే వీళ్ళు అధికారంలో లేకున్నా విపక్షంలో ఉన్నా తీరుతాయంట. చూడాలి మరి అది ఎట్లా తీరుతాయో. సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, ఇప్పుడు చూడకున్నా ఒక పేరుకి ఏంటంటే పైన మాత్రమే ఓహో నేను ఒక విపక్షంలో ఉన్నా, నా ప్రజల గురించి నేను ఏదో ఒకటి అడుగుతున్నట్టుగా భ్రమ, ఒక నమ్మకాన్ని కలిగించడానికి చేస్తున్న కల్వకుంట్ల డ్రామా తారక రామారావు. అయినా మామూలు విషయం కాదు. డైరీలో పోలీసుల పేర్లు ఎవరిని వదిలిపెట్టం. చేసిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ ట్యాపింగ్. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన అధికారంతో ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి పనులు చేయడము, పోలీస్ డిపార్ట్మెంట్ మీద అభాండాలు వేయడము, తర్వాత వాళ్ళను దిక్కుతోచని స్థితిలో అందరినీ సస్పెండ్ చేయడము, జైల్లో పెట్టడము, ఒక ప్రభాకరను ఇక్కడ ఈరోజు యుఎస్లో ఉండడము, ఆయన ఇప్పటివరకు రాకపోవడము. ఏంటంటే కాంగ్రెస్కు ఈ మధ్యన గెలిచిన తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినాక, పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే ఆగస్టు 15 వరకు రైతుల గురించి 2 లక్షల రుణమాఫీ అంటే 32 లక్షల కోట్ల రూపాయల గురించి కష్టపడి రైతులకు ఇది చేసిన తర్వాత మేనిఫెస్టో కంప్లీట్ అయినాక వీళ్ళ ఆటలన్నీ కట్టిస్తాము, వీళ్ళ సంపాదనలు, ఫామ్ హౌజులు అన్నీ బయట పడతాయి తెలంగాణ రాష్ట్రంలో. తిరిగి ఏంటంటే డైరీలో పోలీసుల పేర్లు ఎవరిని వదిలిపెట్టం. ఈరోజు నయం డైరీ ఏమైపోయింది, నయం సంపదన ఏమైపోయింది, నయం డబ్బులన్నీ ఏమైపోయినాయి. తర్వాత ప్రభాకర్ రావు ఇప్పటిదాకా అమెరికాకి వెళ్ళి రాలేదు, ఆయనకు డ్రామాలో అక్కడనే పెట్టిరు. తర్వాత ఈరోజు రాధాకిషన్ రావును ఏం చేసిండ్రు, తర్వాత భుజంగరావును ఏం చేసిండ్రు, తర్వాత ఇవన్నీ తిరుపతిని ఏం చేసిండ్రు. వీళ్ళందరూ మీ అందుబాటులో ఉండి ప్రజాస్వామ్యంలో మీరున్న నాయకులు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్తో, లాండ్ ఆర్డర్తో ఆడుకొని పెద్ద రాజ్యాంగబద్ధకంగా తప్పు చేయడం జరిగింది. అధికారం దక్కించుకోవడం కోసమే నిరుద్యోగ యువత, విద్యార్థులను వాడుకున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గురించి ఏమనలేదు. భారతీయ జనతా పార్టీ ఉండి తిరిగి బండి సంజయ్ని ఏదో ఒకటి వేడుకున్నాడు. ఇప్పుడు దానికి వెళ్ళి తీసుకుపోయి మళ్ళీ ఏం చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే గాలి మాటలు, కేవలం గాలి మాటలతోటి, మిడిమిడి జ్ఞానంతో ముందుకు సాగాలి తప్ప ఇంకేం లేదు. ఈ ఇద్దరిలో ఎవరు సన్నాసి సమాధానం చెప్పాలని కేటీఆర్ అన్నారు. ఈ ప్రజలు మీరు సన్నాసులనే మిమ్మల్ని ఓడగొట్టిరు, తుంగలో దొక్కిండ్రు. అందుకే మీరు కామ్గా కూర్చొని ఎలా కొత్త డ్రామాలు. ఎందుకంటే ఎక్కడ ఏది పొడగొట్టుకున్నారో, హైదరాబాద్లో ఒక బహిరంగ సభలు, కార్నాల్ షోలు, తర్వాత ఫ్లైఓవర్లు, ఇటువంటివన్నీ చేసే పబ్లిక్లో కనిపించి సెటిలర్స్ తోటి గెలిచిన సీట్లు తప్ప మీరు కరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగకుండా, ఎవరిని ఆలోచన చేయకుండా, ప్రజలతోటి చట్టసభల్లో ఆలోచన చేయకుండా, ప్రజల గురించి ఒక అప్రూవల్ తీసుకోకుండా ఓడిపోయిండ్రు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా. ఈ సిటీల సెటిలర్స్ తోటే కొన్ని సీట్లు రాగానే మిర్రవిగిరు వాళ్ళగిన ఈరోజు కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేయగానే అందరు వెళ్ళిపోతారు. ఇంకా సిగ్గు శరం లేదు. మీ పార్టీని విలీనం చేయడానికి అతి తొందరలోనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అంతం కావడానికి రాష్ట్ర ప్రజలు పూనుకున్నారు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి పరిపాలన ఇంతో అంత కాదు. హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెసు ప్రోద్బలంతో నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులపై పోలీసులు చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారని తెలుసు. ఎవరిని చేసుకున్నారో తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టే మీకు 10 సంవత్సరాలు ఆలోచన చేయకుండా అడగకుండా టైం ఇచ్చారు కాబట్టే మీ అవినీతి పరిపాలన ముందుకు సాగింది. అదే ఆంధ్రలో 5 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డిని తుంగలో దొక్కారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తేడా ఏంటిదంటే వాళ్ళు వ్యాపారాల్లో, బిజినెస్లలో, తర్వాత ఇంకోటి ఏంది భూముల విషయంలో, ఉద్యోగాల విషయంలో, స్టూడెంట్లో అయినా అన్నిట్లలో కొంచెం తెలివైనలే కాబట్టి మా తెలంగాణ ప్రజలను నమ్మి మీకు 10 సంవత్సరాలు ఇచ్చినందుకు మమ్మల్ని తుంగలో దొక్కిరు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు.
కాబట్టి జాగ్రత్తగా తెలంగాణలో ఏం పొడగొట్టుకున్నారు, ఏం ఖరాబ్ చేసిండ్రు, ఎందుకు ఓడిపోయినాం అనేది చూసుకోండి ఒకసారి. మళ్ళీ మీరు రాజకీయంలో ఉండాలనుకుంటే, లేదంటే తుంగలో దొక్కేసినట్టే మళ్ళీ తీర్పి లాస్ట్లో రెడీమేడ్ సప్లిమెంటరీ చేసి ఎట్లా వచ్చినో రాజకీయంలోకి మళ్ళీ అమెరికా పోవాల్సి వస్తుంది. అంతకుమించి ఇక్కడ ఏముండదు. ఇక మీ అయ్య మాటలేని మళ్ళీ 15 ఏళ్ళ వరకు మళ్ళీ బీఆర్ఎస్ ఉంటుంది అంటాడు. మీ అయ్యేస్ ఏజ్ 70 సంవత్సరాలు, ఇంకో 15 అంటే 85, మతి సిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇక మీ బావ గోడ మీద పిల్లి, బీజేపీలో పోదామా లేకపోతే తెలంగాణ బీఆర్ఎస్లో ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారని ఆలోచనలో ఉన్నాడు. అందుకే కొంచెం నీ సపోర్ట్ తోటి ఈ మధ్యన ఢిల్లీ హైదరాబాద్ కలిసి తిరుగుతున్నారు. చూడండి మరి రేపు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అవినీతి పరిపాలన. హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రోద్బలంతో నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులపై పోలీసులు చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారని. అంటే మీరు జర్నలిస్టులను జైలుకు పంపలేదా? తీర్మాన్ మల్లన్నను 3 సార్లు పంపి 101 రోజు జైలు కటాయించలేదా? రఘును పంపించలేదా? తర్వాత మీరు ఏ జర్నలిస్టును వదిలిండ్రు, ఎవరికి టైం ఇచ్చిండ్రు, ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చినారు, ఎవరిని ప్రగతి భవన్లకు రానిచ్చారు? అంటే మీరు చేసే సంసారం మిగతాలు చేస్తే వ్యభిచారం. మీ టైపే అట్లా. ఎందుకంటే ఎల్మా మీ బుద్ధులంతా ఎట్లుంటాయంటే 1% లేరు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం 10 సంవత్సరాలు మరి ఘోరంగా మీ అవినీతి పరిపాలన జరిపించారు. ఢిల్లీ చుట్టూ రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ చిక్కుల్లో కొట్లాడుతున్న హైదరాబాద్పై లేకుంటే ఎలాగని కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ హెక్స్ వేదికగా ప్రశ్నించారు. మహారాష్ట్రంలో అదాని విద్యుత్ సంస్థలపై నిరసన తెలిపే కాంగ్రెస్ తెలంగాణలో అదానికి విద్యుత్ సంస్థలను అప్పగించాలని చూస్తుందని, ఈ ద్వంద్వ వైఖరి ఎందుకో రావులు వివరించాలని ప్రశ్నించారు. ఏ పార్టీ మీదైనా అవినీతి మాటలు, తర్వాత ఈ షాడో మాటలు మాట్లాడి జనాలను మతిమరిపించి మీకు మిడిమిడి జ్ఞానంతో ముందుకు పోవాలి, పౌరాల లేక పైన ఢిల్లీకి హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నారు తప్ప మీరు చేస్తే తెలంగాణ ప్రజలకు ఏమీ కాదు, మీకు నమ్మే ప్రసక్తి లేదు.